Here's the Telugu translation of the text about humic acid, based on the provided image. హ్యూమిక్ ఆమ్లం. హ్యూమిక్ ఆమ్లాలు అనేవి నేల నుండి మొక్కలకు పోషకాలను రవాణా చేయడానికి అవసరమైనవి. ఎందుకంటే అవి అయాన్ల రూపంలో ఉన్న పోషకాలను నిలుపుకొని, వాటిని కడిగిపోకుండా కాపాడతాయి. హ్యూమిక్ ఆమ్లాలు మొక్కల వేర్ల ప్రభావ వలయానికి బలంగా ఆకర్షితమవుతాయి. వేర్లకు చేరుకున్నప్పుడు, అవి మొక్కకు అవసరమైన నీరు మరియు పోషకాలను తీసుకువస్తాయి. మొక్కలు మరియు జంతువుల సహజ క్షయం యొక్క అంతిమ విచ్ఛిన్న ఉత్పత్తులలో హ్యూమిక్ ఆమ్లాలు ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లాలు నేలలు, పీట్ బాగులు, సముద్రాలు మరియు తాజా నీటిలో కనిపించే సంక్లిష్ట సమ్మేళనాలు. భౌతికంగా నేల నిర్మాణాన్ని మారుస్తుంది. తేలికైన ఇసుక నేలల్లో నీరు మరియు పోషకాల నష్టాన్ని గణనీయంగా నిరోధిస్తుంది. అలాగే ఖరీఫ్ నేలలను ఉత్పాదక నేలలుగా మారుస్తుంది. బరువైన మరియు కాంపాక్ట్ నేలలలో గాలి ప్రసరణ మరియు నీటి నిలుపుదల మెరుగుపడతాయి. సాగు సులభతరం అవుతుంది. నేల యొక్క మిశ్రణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది నేల పగుళ్లను, ఉపరితల నీటి ప్రవాహాన్ని మరియు క్షీణతను నిరోధిస్తుంది. నేలను సడలించి, దానిని కుదించడంలో సహాయపడుతుంది. ఇది పనితీరు మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. మొక్కలు ఎక్కువ పోషకాలను తీసుకోవడం సులభతరం చేస్తుంది. నేల రంగును ముదురు చేయడం ద్వారా సూర్యుడి శక్తిని గ్రహించడానికి సహాయపడుతుంది. నేల యొక్క భౌతిక నిర్మాణాన్ని మారుస్తుంది. నీటి నిలుపుదల సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ వేరు పెరుగుదల మరియు బ్యాక్టీరియా కార్యకలాపాలకు అనుమతిస్తుంది. మెరుగైన కాటయాన్ ఎక్స్చేంజ్ సామర్థ్యం కారణంగా ఆమ్ల మరియు క్షార నేలలను తటస్థం చేస్తుంది. pH స్థాయిలను నియంత్రిస్తుంది మరియు NPK, ఫే మరియు జింక్ వంటి పోషక భాగాలను అందుబాటులో ఉన్న రూపాలకు మారుస్తుంది. పోషకాలను విడుదల చేసి, మొక్కలకు అందుబాటులో ఉంచుతుంది. విత్తనాల మొలకెత్తితే మరియు మొలకెత్తే సామర్థ్యం రెండూ పెరుగుతాయి. కాంపాక్ట్ నేలను విడగొట్టి, నీటి చొరబాటును పెంచుతుంది మరియు వేరు మండలం పెరుగుదల మరియు అభివృద్ధిని పెంచుతుంది. కొత్త వేర్ల ఏర్పాటు మరియు వేర్ల శ్వాసక్రియలో సహాయపడుతుంది. ఉత్పత్తి రూపం మరియు మార్కెట్ విలువ మెరుగుపడ్డాయి. ఉత్పత్తి ప్రచారం మరియు నాణ్యత పెరిగింది. అవి విషపదార్థాలను కూడా తీసుకొని, మొక్కలకు తక్కువ అందుబాటులో ఉంచుతాయి. ముందు జాగ్రత్త